జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ పరిశీలించిన ఎమ్మెల్యే సంజయ్ కర్మార్ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్గాలకు పార్టీలకు అతీతంగా కాలనీ అభివృద్ధి, అర్బన్ హౌసింగ్ కాలనీ ప్రజల మౌలిక సదుపాయాలు కల్పన అంతిమ లక్ష్యంగా కృషి చేస్తున్నామని, ప్రభుత్వానికి అండగా ఉండాలని, అర్బన్ కాలనీ అభివృద్ధి కోసమే జగిత్యాల పురపాలక సంఘంలో విలీనం చేయటం జరిగింది అని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రెవెన్యూ పరిధి కూడా విలీనం చేయటానికి కృషి చేస్తున్నామని అన్నారు. ఆలయాలు, చర్చి, మజీద్, శ్మశాన వాటికల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఆ తరువాత 2008లో ప్రారంభోత్సవం అయిన తర్వాత ఏవైతే ఆగిపోయినాయో అవన్నీ కూడా 2018లో మళ్ళీ మంజూరు చేసుకొని భూమి పూజ చేసుకొని పని మొదలుపెట్టిన వసతి 3 తగ్గి ఉండే. అట్లనే దాదాపు 24 కోట్ల రూపాయల బిల్లు ఈ నిర్మాణం చేసే కాంట్రాక్టర్కి రాక ఇబ్బందులు ఉండే సందర్భం. ప్రభుత్వం మారిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని 2023 డిసెంబర్ 19 నాడే, అంటే ప్రభుత్వం మారినాక 12 రోజులకే వారిని కలవడం, ప్రతిపాదనలు ఇవ్వడం, ఆ ప్రతిపాదనలు పరిశీలించమని చెప్పి సీఎం గారి ఆఫీస్ నుంచి మన కలెక్టర్ ఆఫీస్కు ఉత్తరం రావడం జరిగింది. తర్వాత మళ్ళీ మార్చిలో కొన్ని నిధులు 24 కోట్లు రిలీజ్ అవ్వడం, తర్వాత జూలై ఎండింగ్లో వాటర్ ట్యాంక్ కోసం 14 కోట్ల రూపాయలు, సెప్టిక్ ట్యాంకులు, కరెంటు కోసం 18 కోట్ల రూపాయలు మంజూరు ఇస్తే అవన్నీ కూడా జూలై తర్వాత పనులు ప్రారంభమై అక్టోబర్ వరకు పూర్తయిపోయి అక్టోబర్, నవంబర్ నుంచి, అంటే 2024 చివరి నుంచి ఇళ్లలో ఉంటా ఉన్నారు.